ఖమ్మంలో ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసినంత ఏనేనంట ఏనెనక ఉన్నటువంటి దళారులంట కళ్ళుంటే కనపడేయి, చెవులుంటే వినపడేయి. అరే ఇక్కడ నువ్వు వచ్చిన రోడ్డు నడుగు చెప్తుంది భట్టి విక్రమార్క వేసిన రోడ్డు అని. ఇక్కడ తాగుతున్నటువంటి నీటి బొట్టు నడుగు, ప్రజల గొంతులో పోతున్న నీటి బొట్టు నడుగు. ఆ నీటి బొట్టు చెప్తుంది ఇది భట్టి విక్రమార్క ఇచ్చిన నీళ్లని. పారే నీళ్ల నడుగండి చెప్తుంది. వృధాగా వైరా నదిలో నీళ్లు వృధాగా పోతా ఉంటే, అనేక సంవత్సరాలుగా వృధా పోతా ఉంటే ఆ నీళ్లని బీడు భూములు తీసుకొని వచ్చి పంట పొలాలకి మళ్లించాలని మధిర శాసనసభ నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల వాంఛైన జాలిముడి ఆనకట్ట నడుగుపై చెప్తుంది నా గురించి. ఆ ఆనకట్ట ద్వారా పారుతున్న నీళ్ల నడుగు నా గురించి చెప్తుంది. ఎర్రుపాలెం మండలంలో ఆనాడు మహానుభావుడు శీలం సిద్ధారెడ్డి గారు కట్టించినటువంటి కట్టలేరు పాడుబడిపోతే దాన్ని బాగు చేపించి ఆ ప్రాజెక్ట్ ని మోడరైజ్ చేసి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా పంట పొలాలకి మళ్లిస్తే బిరబిరా పారుతున్న ఆ కట్టలేరు నీళ్ల నడితే చెప్తుంది భట్టి విక్రమార్క గురించి. ఆ కట్టలేరులో పారే ఏరే నీళ్ల నడిగితే చెప్తుంది, అందులో ఎగిరే చేపలు నడితే చెప్తుంది, దానిపైన ఎగిరే కొంగలు నడితే చెప్తుంది భట్టి విక్రమార్క ఏం చేశాడో మధిర నియోజకవర్గానికి. నువ్వు వచ్చావే హెలికాప్టర్లో దిగి ఫ్లైఓవర్ దిగి వచ్చావే, ఆ ఆర్ఓబి అడుగు చెప్తుంది ఆర్ఓబి కట్టించింది భట్టి విక్రమార్క అని. మున్నేరు నది పైన బ్రిడ్జి దగ్గర పోయి నిలబడి చూడు, అది మాట్లాడుతుంది నా గురించి. మున్నేరు నదికి అడ్డంగా కడుతున్న ఆనకట్టను పోయి అడుగు నా గురించి చెప్తుంది. ఇక్కడ వేసే రోడ్లను అడుగు నా గురించి చెప్తుంది. మధిర నియోజకవర్గంలో వచ్చిన ఇందిరమ్మ ఇళ్లను అడగండి చెప్తుంది అది మేమిచ్చామని. ఏం చేశావయ్యా నువ్వు? మైక్ దొరికింది కదా అని ఒక పిల్ల కాకిలాగా మధిర శాసనసభ నియోజకవర్గానికి వచ్చి కావు కావు అని అరిస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నీకు నీ ఎమ్మటొచ్చిన గుత్తెదారికి నీ అబ్బా కేసీఆర్ కి సమాధానం చెప్తానికే మధిర నియోజకవర్గం ఉంది. నువ్వు మాకు కాదు, మధిర నియోజకవర్గ ఓటర్ని కాదు, మధిర గేటును కూడా నువ్వు ముట్టుకోలేవు. మధిర పౌరుషం ఏంటో చూపిస్తాం. దళారుల్లాగా గ్రామాల్లో చూస్తూ వచ్చాం గతంలో. మనం సంకలో ఒక సంచి పెట్టుకొని ఆ సంచిలో కొద్దిగా డబ్బు పెట్టుకొని పొలాలు ఎమ్మడి తిరుగుతూ ఉంటారు. ఒడ్లు కొంటాం, మిర్చి కొంటాం, పశువులు కొంటాం, రేట్ ఎంత అని తిరుగుతూ ఉంటారు. దోపిడీ చేసిన కాంట్రాక్టుల సొమ్ముతో సంకలో సంచి పెట్టుకొని ఊరూరు తిరుగుతా ఉన్నావు. పశువుల్ని మిర్చిని కొన్నట్టుగా ప్రజలను కొందాం అనుకుంటున్నామో. ఏడ పౌరుషం కలిగిన మధిర నియోజకవర్గ ప్రజానికం నీ సంగతి రేపు ఎన్నికల్లో తేలుస్తారు. ఇంకో ఆయన చెప్తా ఉన్నాడు నేను అందుబాటులో ఉంటానని. దేనికయ్యా నువ్వు అందుబాటులో ఉండేది? ఎవరికి అందుబాటులో ఉండేది నువ్వు? అరే శాసనసభ్యుడిగా ఎవరినైనా శాసనసభ్యుడిగా గెలిపిస్తే పొలాల్లో పనిచేసే కూలీలు, ఇళ్లలో పనిచేసే పేదవాళ్లు వంతెనలు కట్టించాలి, కళాశాలలు పెట్టించాలి, పేదవాళ్లకి పనులు చేయాలి తప్ప నిన్ను ఏజెంట్గా పెట్టుకొని పనిచేసే నాయకుడి దగ్గర ఆయనకు అందుబాటులో ఉంటా అంటే మధిర నియోజకవర్గ ప్రజానీకాన్ని మోసం చేసినట్టే అవుతుంది. దయచేసి ఇటువంటి మోసకారిపి మాటలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లడితే ఎవరు వేయటానికి సిద్ధంగా లేరు. నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా. వీళ్ళ నాయకుడు మాట్లాడతాడు 99% హామీలన్నీ పూర్తి చేశానని.
ఏందయ్యా నువ్వు పూర్తి చేసింది 99%? ఎన్నికల ముందు నువ్వు చెప్పింది ఏంది? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు. ఇచ్చారా? 3 ఎకరాల భూమి. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తగ్గకుండా నీళ్లు ఇస్తా అని చెప్పాడు. ఇచ్చాడా? 12% రిజర్వేషన్ మైనార్టీ సోదరులకు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మరి ఏందయ్యా నువ్వు ఇచ్చింది? ఏమిచ్చావని ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నావు? మేం చెప్తాం ఏం చేశామో. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం పేదవాళ్ళకి. ఇచ్చామా లేదా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం పేదవాళ్ళకి. ఆ ఇంట్లో వృద్ధులుంటే పెన్షన్ ఇచ్చాం. ఆ ఇంట్లో వికలాంగులుంటే పెన్షన్ ఇచ్చాం. ఆ ఇంట్లో పిల్లవాళ్ళు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఆ ఇంట్లో పేదవాళ్ళుంటే రేషన్ కార్డు ఇచ్చాం. ఆ ఇంట్లో పేదవాళ్ళుండి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఆ ఇంట్లో పేదవాళ్ళుండి 100 రోజులు పని చేసుకుంటా అంటే 100 రోజుల జాబ్ కార్డు ఇచ్చాం. అంతిమంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినవన్నీ మేం చేశాం. ఈ మదిర నియోజకవర్గంలో ఎరుపాలెం నుంచి మొదలు పెడితే ముదిగొండ వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తప్ప 4.5 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. అరే చూడటానికి మధ్యన మన ముందు ఉన్నటువంటి డబల్ రోడ్డు కూడా 2014 ముందు నేను రోడ్డు శాంక్షన్ చేసి భూమి పూజ చేసి ప్రారంభోత్సవం చేస్తే ఈ ఒక్క రోడ్డు వేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. మేము శాంక్షన్ చేసిన దానికి సిగ్గు లేదు మీకు? మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చి మేము బ్రహ్మాండంగా చేశామన్నాం. ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతారు? అడగండి ఏ ఊరికి వచ్చినా ఈ నాయకుల్ని, ఏ ఊరికి వచ్చినా అడగండి ఏం ముఖం పెట్టుకొని వచ్చామని. 4.5 సంవత్సరాల బడ్జెట్ ని, ఈ బడ్జెట్ కాకుండా మనందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి 1,00,000 కోట్ల రూపాయల అప్పుని అన్నిటినీ అప్పనంగా దోపిడీ చేసింది. ఈ 4 కుటుంబ సభ్యులు దోపిడీ చేయటమే కాకుండా మన దగ్గర తిరిగేటువంటి గుత్తేదారులు కొంతమందిని ఎన్నిక చేసుకొని ఆ గుత్తేదారులకు డబ్బులు రిలీజ్ చేయటం, అందులోంచి వాళ్ళు తీసుకోవటం, ఆ డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కొని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడటం, ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అహంభావంతో చేస్తున్నటువంటి పని.